దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నా పేరు డాక్టర్ పంతులు రఘుపతి, ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్. దేశవ్యాప్తంగా ఈరోజు వైరల్ ఫీవర్స్, ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోవిడ్ సంబంధించిన అనేక జాతి ప్రజాతులైన వైరస్లు బాగా విజృంభించి రకరకాల జ్వరాలు, కీళ్ళ నొప్పులు ఇలాంటి ఎన్నో ఇప్పుడు ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించి వచ్చే వ్యాధులు చాలా బాధపడుతున్నారు ప్రజలు. వీటన్నిటికి కూడా అనేక వేల సంవత్సరాలుగా మన దేశంలో ప్రజలకు సేవ చేసిన వైద్య శాస్త్రం ఆయుర్వేద వైద్య శాస్త్రం. మన ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు, వేదాలు, శాస్త్రాల అనుసారంగా నిర్మించిన మన శాస్త్రము దేశీయ వైద్య శాస్త్రము ఆయుర్వేద వైద్య శాస్త్రం. ఇది ఎందరో పరంపరాగత వైద్యులు, ఆనువంశిక వైద్యులు, సంప్రదాయ వైద్యుల రూపంలో ఈనాటికి కూడా ఈ దేశంలో ఆయుర్వేదము ఇంకా నిక్షిప్తమై ఉంది. ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు కానీ, ఇంకా మారుమూల గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ, అన్ని వర్గాల ప్రజలకి విశేషంగా తక్కువ ఖర్చుతో ఎంతటి కష్టసాధ్యమైన వ్యాధులను కూడా, దుస్తరమైన గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వ్యాధులైనా, ప్రసూతి స్త్రీలకు సంబంధించిన వ్యాధులైనా, క్యాన్సర్ లాంటి వ్యాధులైనా వీటన్నిటికి కూడా సమర్థవంతంగా చికిత్సను అందిస్తున్న శాస్త్రము ఆయుర్వేద శాస్త్రము. ఈ శాస్త్రానుసారంగా ఎన్నో ఔషధాలు ప్రచలితమై ఉన్నాయి ప్రజల్లో. వైద్యుల రూపంలో ఎందరో వైద్యులు గ్రామంలో కానీ, పట్టణాల్లో కానీ ఈ ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు, ప్రజల ఆరోగ్యాన్ని పొందుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక కషాయం తీసుకురావడం జరిగింది. దశ అమృత నిర్గుండి కషాయము. కషాయ రూపంలో ఎందుకు ఇవ్వబడుతుంది ఈ మందు అనే దాన్ని ముందు తెలుసుకోవాలి. ఆయుర్వేదం మందులు ఎన్నో రూపాల్లో ఇస్తుంటాం. ముందు ఒక ఉసిరికాయ తీసుకుంటే దాన్ని దంచి, పచ్చి ఉసిరికాయని దాని రసం తీసుకొని ఆ రసాన్ని వాడుతూ ఉంటాం. దాన్ని సరస కషాయం అంటాం. అదే ఉసిరికాయ ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్గా చేసుకొని కషాయం తీసుకొని కషాయం వాడుతూ ఉంటాం. అదే ఉసిరికాయను మనం దంచి పొడి చేసుకొని పౌడర్ రూపంలో వాడుతుంటాం. మిరియాలు కానీ, శొంఠి కానీ, పిప్పళ్ళు కానీ, జీలకర్ర కానీ, పసుపు కానీ, ధనియాలు కానీ, గసాలు కానీ, వంటింట్లో దొరికే అనేక దినుసులు, దాల్చీని కానీ, ఇలాంటి మసాలా దినుసులన్నీ కూడా ఔషధములే. వీటన్నిటి ఆధారంగా మనము కలుపుకొని కావలసిన పరిమాణంలో ఫార్ములాలు తయారు చేసుకొని కషాయ రూపంలో, చూర్ణ రూపంలో తీసుకుంటూ ఆయా రోగాలకు మనము చికిత్సలు పొందుతుంటాం, రోగాలు నయం చేసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఈ దశ అమృత నిర్గుండి అనే కషాయం తయారు చేయబడింది. కషాయము అనేది ఏంటి అనంటే, స్వరసము దంచి పచ్చి తీసుకున్నప్పుడు దాని జీవశక్తి వెంటనే శరీరంలోకి వెళ్ళి ధాతువుల్లోకి, రక్తంలోకి, కొవ్వులోకి, వీటన్నిటిలోకి వెళ్ళి వెంటనే రోగాన్ని సమర్థవంతంగా నిర్మూలించే శక్తి ఈ రసంలో ఉంటుంది. కానీ అన్ని వేళలా మనకు ఈ పచ్చి స్వరసాలు దొరకడము కష్టం కాబట్టి మన ఋషులు ఏం చేశారంటే వీటిని ఎండు పౌడర్ల రూపంలో, లేదంటే పట్టాలు కానీ, చూర్ణాలు కానీ వీటి తయారు చేసి వీటిని నీళ్ళల్లో మరిగించి కషాయ రూపంలో తీసుకొచ్చి ఇస్తారన్నమాట రోగికి. అయితే ఆ కషాయం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నోట్లో పోసుకోగానే నోట్లో ఉన్న లాలాజలం ద్వారా ముందు రసంలోకి, తర్వాత రక్తంలోకి, ధాతువుల్లోకి వెంటనే ప్రసరించే శక్తి కషాయంలో ఉంది.
అందుకే ఇప్పుడు ఎవరికైనా జలుబు చేసిందనగానే ఇంట్లో జలుబుతో కూడిన జ్వరాలు, రొంప, పడిసెము లాంటివి వచ్చినప్పుడు, ముక్కులు అలర్జీలు వచ్చినప్పుడు ఒక 4 తులసాకులు, ఒక 2 మిరియాలు వీటిని దంచి నీళ్ళలో వేసి మరిగించి కషాయాలు ఇస్తూ ఉంటారు మన తల్లుల ఇండ్లలో. అప్పుడు ఈ కఫరోగాలు, కఫంతో వచ్చిన దగ్గులు బాగా తగ్గిపోతాయన్నమాట. అదే ఫార్ములా ఇక్కడ కూడా మనము ఈ దశ అమృత నిర్గుండి కషాయంలో కూడా తీసుకోవడం జరిగింది. ఈ కషాయాన్ని ఎప్పుడైనా కషాయాలన్నీ కూడా పరిగడుపున ఎందుకు తీసుకోవాలి, లేదా భోజనానికి ముందే తీసుకోవాలి, కడుపులో ఆహార పదార్థం లేనప్పుడే తీసుకోవాలి. ఎందుకు అనంటే కషాయం వెంటనే రక్తంలోకి వెళ్ళిపోయి శరీరానికి చేరిపోతుంది. అదే ఆహారం కడుపులో ఉంటే ఆహారంలో కలిసిపోయి ఈ కషాయంలో ఉండే మూలికలు మన ధాతువులకు అందవు. కాబట్టి కషాయ రూపంలో పరిగడుపున తీసుకోవాలని మన వాళ్ళు చెప్పి ఏర్పరిచిన కషాయాలు అన్నమాట. చాలా రకాల కషాయాలు తీసుకుంటుంటాం మనం. తిప్పతీగ కషాయము, దశమూల కషాయం, ఇలా చాలా రకాల కషాయాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ దశ అమృత నిర్గుండి కషాయంలో ఉన్న దశ అని పేరెందుకు వచ్చిందంటే 10 రకాల మూలికలు. ఇది మనకి 2 వైద్యులు కలిసి తయారు చేయడం జరిగింది ఈ ఫార్ములాను. ఆనందయ్య గారు మనకందరి సుపరిచితులు. దేశవ్యాప్తంగా కరోనాలో విశేషమైన సేవలు అందించి ఎందరినో మృత్యువు నుంచి కాపాడిన అపర ధన్వంతరి స్వరూపం ఆనందయ్య గారు మన పరంపరాగత వైద్యులకు ప్రతినిధిగా, ఆ రోజు ఆయుర్వేదానికి ప్రతినిధిగా ఎక్కడ కూడా వైద్యం లేని సందర్భంలో వారు బయటికి వచ్చి ఒక శక్తి స్వరూపంలాగా ఆ రోజు ఆయుర్వేదం నేను ఉన్నాను అని ప్రపంచానికి వారు చాటి చెప్పింది. అప్పుడు ఎందరో రోగులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వారు ఇచ్చిన మందులు వాడి ఈ పరంపరాగత వైద్యము ఎందరినో బతికించింది. వారే ఇప్పుడు మనకు ఈ దశ అనే కొన్ని మూలికలు తీసుకొని మంచి ఎన్నో వేల సంవత్సరాలుగా వాళ్ళు కుటుంబ పరంగా, పరివార పరంగా ఆ మూలికలన్నీ ప్రూవ్ చేశారు ఎందరో రోగుల మీద. ఆ మూలికలు తీసుకొని ప్రజల ఉపయోగార్థం వారు అది తీసుకొని సింహాచలం లక్ష్మణ స్వామి అని ఇంకొక వైద్యులు, 2 వైద్యులతో వారిచ్చింది అమృత అంటే తిప్పతీగ, ఇంకొకటేమో నిర్గుండి అంటే వావిలి చెట్టు అంటాం. ఈ 2 కలిపి ఈ దశమూలాలు, దశ ఔషధాలు, మూలికలు, తర్వాత నిర్గుండి అంటే తిప్పతీగ, వావిలి చెట్టు, ఇవి కలిపి తయారు ఒక 6 గంటలు రాత్రంతా మరిగించి ప్రజల ఉపయోగార్థం పెద్ద ఎత్తున ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. ఇది ఒక 3 రోజులు వారానికి చొప్పున వారు చెప్పినటువంటి కొన్ని ఒక 40 సార్లు 40 డోసులు తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అదేంటి అనంటే అమృత మళ్ళీ ఇతర మూలికలు ఏంటనంటే వీటి లోపల ముసలితనం రాకుండా ఆపే ఒక గొప్ప గుణం ఉంది. దాని రసాయన గుణం అంటాం. వ్యాధి నిరోధక శక్తి అంటే అమృత అనే మొక్కను ఏమంటామనంటే తిప్పతీగను ఇమ్యూనో మాడ్యులేటర్ అని ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రము ప్రూవ్ చేసింది. ఎట్లయితే మనకు కోవిడ్ సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయి వైరస్ బారిన పడ్డారో అలాంటి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గొప్ప మూలిక ఈ అమృత తిప్పతీగ అన్నమాట. ఇది ఇమ్యూనో మాడ్యులేషన్ చేస్తుంది, రసాయనంగా ముసలితనాన్ని రాకుండా ఆపుతుంది, విషమ జ్వరం అంటే మలేరియాని రాకుండా ఆపుతుంది. ఎక్కువ రోజులు వాడుతూ ఉంటే మనకు జ్వరాలు అనేవి రావు. ఈ దశ అమృత నిర్గుండి కషాయం కానీ 40 డోసులు వీళ్ళు చెప్పినట్టుగా కరెక్ట్గా వాడుతుంటే ఈ సెంటర్కి వచ్చి అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్కి వచ్చి ఇది కానీ తీసుకోగలిగితే చాలా సంవత్సరాల పాటు జ్వరం రాదనడానికి ఖచ్చితమైన రుజువులు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డాయన్నమాట. నిర్గుండి అనేది వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది, చర్మ రోగాలను తగ్గిస్తుంది, లివర్ను శుభ్రపరుస్తుంది, ఒంటి బరువును తగ్గిస్తుంది, షుగర్ రాకుండా ఆపుతుంది, మూత్ర రోగాల్లో ఉండే ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపుతుంది. ఇలా వాత కఫ రోగాలను అణచడంలో నిర్గుండి చాలా గొప్ప ఔషధం అన్నమాట. ప్రసూతి అయిన స్త్రీలు కాన్పు కాగానే ఈ వావిలి ఆకులు తెచ్చి మరగబెట్టి స్నానాలు చేసే విధానం ఉండింది మన వాళ్ళ లోపల. ఎందుకనంటే ప్రసూతి కాగానే ప్రసూతి సందర్భంగా పోయిన బయటికి నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల గర్భిణీ ఇస్తే ప్రసూతి అయిన స్త్రీ వీక్నెస్ వస్తుంది. ఏమంటాం మనం అంటే బలహీనత వస్తుంది. అప్పుడు ఆ బలహీనత ద్వారా వాతం నొప్పులు వస్తాయి. వాటిని తట్టుకోవడానికి ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడానికి వావిలాకు స్నానాలు చేసేవాళ్ళు. ఆ రకంగా వావిలి చెట్టు ఆకుల నుండి తీసిన కషాయము, చూర్ణాలు ఇక్కడ మనం ఈ కషాయంలో వాడడం జరుగుతుంది. అట్లా వాత రోగాలు తగ్గిస్తుంది. ఇట్లా అమృత అంటే తిప్పతీగ, ఈ వావిలి చెట్టు 2 కలిపిన కాంబినేషన్ యోగం అంటాం దీన్ని. అంటే ఈ 10 మూలికలు మళ్ళీ ఈ రెండు మూలికలు కలిపి సమర్థవంతంగా ఒకదానికి ఒకటి 2 కలిపి సినర్జిస్టిక్ యాక్షన్ అని మోడర్న్ సైన్స్లో చెప్తారనమాట. ఈ యోగం అనేది ధాతువుల్లోకి తొందరగా ప్రసరించి
మూలల సూక్ష్మ రూపంలో ప్రవేశించి అక్కడున్న అణువులు ఏమన్నా ఉంటే వాటిని బయటికి పంపించి రక్తం ద్వారా మూత్రం ద్వారా బయటికి పంపించే సమర్థత ఈ అమృతామల నిర్గుండిలో ఉన్నాయన్నమాట. అందుకే అమృత నిర్గుండి దశ మూలికలు కలిపి ఒక సమర్థవంతమైన యుగంగా తయారైంది. ఇది సరిగ్గా మనం వాడగలిగితే ఇందాక మనం పేర్కొన్నటువంటి ఒబేసిటీ కానీ, రక్తంలో కొలెస్ట్రాల్ కానీ, హార్ట్లో బ్లాక్స్ కానీ, కొన్ని సందర్భాలలో మతిమరుపును కూడా తగ్గించగలిగే గొప్ప శక్తి ఈ కాంబినేషన్లో యుగంలో ఉందన్నమాట. చాలా కాలం పాటు దీన్ని వాడడం వల్ల దీర్ఘకాలంగా రోగాల పాలబడే అవకాశాలు శరీరానికి ఉండవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని నియమిత పరిమాణంలో వైద్యుల సలహానుసారము ప్రతి వారం ఇక్కడికి వచ్చి ఈ సెంటర్లో ఈ వైద్యాన్ని ఈ కషాయాన్ని తీసుకొని వారి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా, ఉన్న రోగాలను పోగొట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ధన్యవాదాలు.